హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయాల పేరు మార్పు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కలెక్టర్ల సమావేశంలో చెప్పడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అంశం మీద మనకు రాబోయే ఎగ్జామ్స్లో బిట్ వచ్చే అవకాశం ఉంది. ఏం పేరు మార్చారు, గతంలో ఏ పేరు ఉండేది, ఆ యొక్క పేరు ఎప్పుడు పెట్టడం జరిగింది, మొత్తం గ్రామ వార్డు సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, కొత్త పేరేంటి, ఇవన్నీ కూడా మరి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలు ఏ సేవలు అందిస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. మరి గ్రామ వార్డు సచివాలయ పేరు మారుస్తున్నట్లుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఇప్పుడే ఈ మీదట గ్రామ వార్డు సచివాలయ పేరు స్వర్ణ గ్రామం అనే పేరుతో పిలవాలనేసి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో మరి ఈ యొక్క పేరు పెట్టారు, గ్రామ మరి వార్డు సచివాలయ పేరు స్వర్ణ గ్రామం. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రూట్ లెవెల్లో, గ్రామ లెవెల్లోనే వాళ్ళకు అన్ని పనులు కూడా జరగాలనే ఉద్దేశంతో మనకు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా గ్రామ స్వరాజ్య మోడల్లో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా అన్ని సౌకర్యాలు, అన్ని ఆఫీసులు వెలగకుండానే తమ యొక్క వార్డు గ్రామ వార్డు సచివాలయంలోనే అన్ని పనులు చేర్చుకునే విధంగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో దీనివల్ల చాలామంది ఊర్లో ఉండేవాళ్ళు బయటికి వెళ్ళకోకుండానే తమ యొక్క పనులన్నీ కూడా ఎక్కడ చేసుకుంటున్నారు. ఈవెన్ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పోకోకుండానే ఆ యొక్క తమ ఊర్లో ఉన్నటువంటి పక్క ఊర్లో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసుకోవడం జరుగుతుందన్నమాట. మరి దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే అక్టోబర్ 2వ తేదీ 2019 సంవత్సరంలో. సో అక్టోబర్ 2, 2019 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారి బర్త్డే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా గ్రామ స్వరాజ్ మోడల్ అనమాట. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని ప్రభుత్వ సేవలు మరి సంక్షేమ సేవలు అన్నీ కూడా ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఎంఆర్ఓ కార్యాలయాల్లో జరగాల్సిన అన్ని పనులు కూడా సచివాలయాల్లో జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇది మాత్రం చాలా అద్భుతమైనటువంటి స్కీము. అంటే స్కీమ్ అని చెప్పడం కానీ ఒక కంపల్సరిగా, అంటే గతంలో ఎక్కడికే వెళ్ళాలి, పనులను వదిలేసుకొని పోవాలి అనుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇక గ్రామ వార్డు సచివాలయాలు వచ్చినాయో తమకు పెన్షన్స్ అయితేనేమి, అన్ని రకాల సంక్షేమ పథకాలు అయితేనేమి, పిల్లల డేటా అయితేనేమి, ఊర్లో ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంత, పిల్లలు, అన్ని రకాల డేటా కూడా అక్కడ నుంచి సేకరిస్తున్నారు. ఇది గవర్నమెంట్కి చాలా ఈజీ అయిపోయిందనమాట. మొత్తం ఎన్ని సచివాలయాలు ఉన్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా అంటే 15,004 ఉన్నాయి. ఈ 15,004లో గ్రామాల్లో ఉన్నటువంటి వాటిని మనం గ్రామ సచివాలయం అంటాం. ఇవి 11,160 ఉన్నాయి. 11,160 ఉన్నాయి. మరి టౌన్లలో ఉన్నటువంటి మనం వార్డు సచివాలయం అంటాం. అవి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,842 ఉన్నాయి. మొత్తం మీద 2 కలుపుకుంటే గ్రామ సచివాలయాలు మరి వార్డు సచివాలయాలు కలుపుకుంటే 15,004. దాంట్లో దాదాపుగా 13 అంటే 130,000 మంది పైచులకు కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ పని చేస్తూ ఉన్నారనమాట. మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక పేరు మారుస్తున్నట్లుగా గతంలో కూడా ప్రకటించడం జరిగింది ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు. వాటిని ఏమంటే విజన్ యూనిట్లు అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇక విజన్ యూనిట్ల స్థానంలో స్వర్ణ గ్రామం అనే పేరుతో ఇక మీదట ఇక గ్రామ వార్డు సచివాలయ పేరు మారుతూ ఉన్నాయి. మరి స్వర్ణ గ్రామం. సో ఇది ఏమంటే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్టేట్ సెక్రటేరియట్ అంటూ ఉంటారు స్టేట్ పరంగా, సెంట్రల్ పరంగా అయితే మనం సెంట్రల్ సెక్రటేరియట్ అంటాం. మరి ఇదే లెవెల్లో ఇదే సెటప్తో మనకు ప్రతి గ్రామంలో కూడా సచివాలయం పేరుతో వచ్చింది అందరి ప్రజల్లో. సో ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో వల్ల రూట్ లెవెల్కి గ్రామ వార్డు సచివాలయం పేరు అయితే దూసుకుపోయింది. ఇది మాత్రం ఒక విప్లవాత్మకమైనటువంటి అడుగు అని చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. మరి మనకి బిట్టు ఎటువంటి అవకాశం ఉందంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సచివాలయాలు ఉన్నాయి, 15,004 ఉన్నాయి. ఈ గ్రామాల్లో 11,162, వార్డుల్లో 3,842, మొత్తం 130,000 మంది పనిచేస్తున్నారు. ఏం పేరు మార్చారంటే స్వర్ణ గ్రామం. మరి ఇక వార్డు సచివాలయాలు ఎప్పుడు ఏర్పాటు కాబడినాయంటే అక్టోబర్ 2వ తేదీ 2019 సంవత్సరంలో. ఎవరి చేత అంటే మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పేరు ఎవరు మార్చినారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి. మరి ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. మరి ఎవరికైనా సరే కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. ఇక్కడ మీకు అన్ని రకాల
సంబంధించి బ్యాంక్స్ ఎగ్జామ్స్ కానీ, రైల్వేస్ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్స్ కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్ మరి ఆన్లైన్లో కూడా ఉంటుంది, హాస్టల్ వసతి కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యొక్క నెంబర్ 8688080802కు కాల్ చేయొచ్చు. మరిన్ని కరెంట్ అఫైర్స్ కొరకు ఖచ్చితంగా మనకి ఉత్తమ్స్ అకాడమీ మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.